రాహుల్ చంద్రబాబు బహిరంగ సభకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఆలూరి లైవ్ గా అందిస్తారు. రమేష్, చెప్పండి, సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయా? డీటెయిల్స్ ఏంటి? ఖమ్మం డిగ్రీ కాలేజ్ ఎస్ఆర్ఎన్ బీజీఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్ లో సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రోజు 2:30 గంటలకు సభ ప్రారంభం కాబోతుంది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, అగ్రనేతలు, అదేవిధంగా ప్రజాకూటమిలో ఉన్న ఇతర పార్టీల ముఖ్య నేతలు కూడా ఈ సభలో పాల్గొనబోతా ఉన్నారు. ఇప్పటికే ఎవరెవరు డయాస్ మీద ఉండాలి, ఎవరెవరు ప్రసంగించాలి అనే దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా పూర్తిగా ఖరారైంది. ఎస్పీజీ పూర్తిగా ఈ గ్రౌండ్ ని కంట్రోల్లో తీసుకుంది. సభ ఎలా జరుగుతుంది అనే దానిపై అన్ని వర్గాల్లో కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. కేవలం ఎన్నికలు జరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఆ పొరుగునున్నటువంటి తెలుగు రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ సభపై రాజకీయ పరంగా కొంత ఆసక్తికరమైనటువంటి చర్చ, ఉత్కంఠ కూడా నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. తొలిసారి రాహుల్, చంద్రబాబు ఒకే డయాస్ మీదకు రావడంతో ఈ సభలో వాళ్ళు ఏం చెప్పబోతున్నారు, ఏ అంశాలను ప్రస్తావించబోతున్నారు అనేది కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా మారింది. అనేక విమర్శలు అధికార పార్టీ నుంచి, కేసీఆర్ నుంచి అనేక విమర్శలు వస్తున్న తరుణంలో వాటికి సమాధానం ఇచ్చే విధంగా, వాటికి జవాబునిచ్చే విధంగా వీరి ప్రసంగం ఉంటుందా? ప్రజాకూటమి లక్ష్యం ఏ దిశగా ఉంటుంది? ప్రజాకూటమిని ముందుకు తీసుకెళ్లేందుకు వాళ్ళ ప్రసంగంలో ఏ అంశాలను వాళ్ళు పొందుపరుచున్నారనే అంశాలు కొంత ఆసక్తికరంగా మారాయి. తొలిసారి ఇరు పార్టీల నేతలు ఇప్పటికే వివిధ వేదికలపై కలిసినప్పటికీ కూడా ఒక బహిరంగ సభ, ఎన్నికల మీటింగ్ ను అడ్రస్ చేసే తొలి సభ కావడంతో ఇది కొంత ఇంట్రెస్టింగ్ మీటింగ్ గా మారిపోయినటువంటి పరిస్థితి. రెండు పార్టీల నేతలు కూడా దీన్ని సక్సెస్ చేసేందుకు భారీ జన సమీకరణ చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం అంతా టీడీపీ జిల్లా నేతలు ఉన్నారు. ఎట్లా ఉంది సార్ రెస్పాన్స్? ఎట్లా ఉంది? జనం ఎట్లా వచ్చే అవకాశం ఉంది? ఈరోజు ఖమ్మంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి సభ జరగబోతా ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఇద్దరు కలిసి కూడా ఒక బహిరంగ సభలో పాల్గొనబోతా ఉన్నారు. ఇది ఈ దేశ రాజకీయాల్లో సువర్ణ అధ్యాయానికి నాంది పలకబోతా ఉంది. ఎందుకంటే అటు దేశంలో ఇటు రాష్ట్రంలో కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం కలిగించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటు దేశ భవిష్యత్తు, ఇటు రాష్ట్ర భవిష్యత్తు కూడా ప్రమాదం కలిగించేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. వాటిని ఎదుర్కోవడం కోసం ఈ రెండు పార్టీలు ఇంకా దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రగతిశీల పార్టీలతో కలిసి భవిష్యత్తు రాజకీయ దిశ నిర్దేశం చేయబోయేటలో ఉత్సాహం, జోష్ కనిపిస్తా ఉందా? ఇరు పార్టీల నేతలు చేస్తున్న తొలి సభ, మరి తెలుగుదేశం కాంగ్రెస్ కలిసి ప్రయాణం, కలిసి ఒక మీటింగ్ కి పక్కన కూర్చొని మాట్లాడేటటువంటి పరిస్థితి ఎట్లా ఉంది కేడర్లో కానీ లీడర్లో కానీ? తెలుగుదేశం కార్యకర్తలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు, భారత కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు, అదేవిధంగా తెలంగాణ జనసమితి అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఇప్పటిదాకా ఈ తెలంగాణని మరి అభివృద్ధి నిరోధించినటువంటి ప్రభుత్వం, తెలంగాణని తమ యొక్క సొంత జాయిరీగా భావించి, వాళ్ళ కుటుంబ జాయిరీగా భావించినటువంటి ప్రభుత్వం. అటువంటి ప్రభుత్వాన్ని పారదోలటానికి ఈ దేశంలో ఒక మంచి రాజకీయ మార్గాన్ని నిర్దేశించడానికి అందరూ కూడా చాలా హుషారుగా ఉన్నారు. దాదాపు 2 లక్షల మంది పైన మరి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, అభిమానులు కానీ, ప్రజలు కానీ ఈ సభలో పాల్గొనబోతా ఉన్నారు. ఇది ఒక భారీ జన సమీకరణ ఉండబోతుంది. మీటింగ్ ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో వాటిని రీచ్ అయ్యే విధంగా ఈ రోజు సభ ఉంటుందని పార్టీ నేతలు చెబుతా ఉన్నారు. ఈ వేదికపై ఇరువురు నేతలు ఏం మాట్లాడబోతున్నారు, ఏ అంశాలను ప్రస్తావించబోతున్నారు? తెలుగుదేశం పార్టీ అధినేత తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారని చేస్తున్నటువంటి అధికార పార్టీ ఆరోపణలకు ఈ వేదికగా ఏమైనా సమాధానాలు చెప్పబోతున్నారా అనే అంశంపై కూడా కొంత చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. కేవలం ఇది ఒక ఖమ్మం ఎన్నికల ప్రచారానికో లేకపోతే జిల్లా స్థాయి మీటింగో కాకుండా దేశంలో రాజకీయాలను దిశ నిర్దేశం చేసే విధంగా బీజేపీ వ్యతిరేక కూటమి ఈ వేదిక ద్వారా ఒక స్లోగన్ ఇవ్వబోతుంది, ఈ వేదిక ద్వారా ఒక సందేశం ఇవ్వబోతుంది అనేటటువంటి అభిప్రాయాన్ని పార్టీ నేతలు వ్యక్తం చేస్తా ఉన్నారు. 2 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఖమ్మం చేరుకుంటారు, 2:30కు రాహుల్ గాంధీ చేరుకుంటారు. ముందుగా ఖమ్మం చేరుకునేటటువంటి సీఎం చంద్రబాబు నాయుడు ఈ వేదికలో హెలిప్యాడ్ లో ఈ వేదిక దగ్గర ఉన్న హెలిప్యాడ్ కు వస్తున్నటువంటి రాహుల్ గాంధీని రిసీవ్ చేసుకుంటారు. ఓకే రమేష్.